డైలీ టేస్ట్ ది డైలీ. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంది సరేగాని చేజారని చోట బాధ్యులెవరు? ఇంకా ఎక్కువ రావాల్సి ఉండి కూడా ఎందుకు దక్కలేదు? లోపం ఎక్కడ జరిగింది? సొంతోళ్లే దెబ్బ కొట్టేశారా? కొంతమంది ఎమ్మెల్యేలు మాకెందుకులే అని గాలి కొదిలేశారా? ఏ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి రావాల్సినన్ని సీట్లు రాలేదు? క్షేత్రస్థాయిలో ఏ రాజకీయ పార్టీకైనా ఊపిరిపోసేవి స్థానిక సంస్థల ఎన్నికలు. పంచాయతీ ఎలక్షన్స్లో అయితే పార్టీ సింబల్స్ ఉండకపోవచ్చు, కానీ వాళ్లు బలపరిచిన అభ్యర్థులే బరిలో ఉంటారు. ఇక్కడే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ విషయంలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార పార్టీగా నిన్నటి మొదటి విడత ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం కనబరిచినా కొన్ని తప్పిదాల వల్ల ఇంకా ఎక్కువగా రావాల్సిన సీట్లు తగ్గాయంటున్నారు. వర్గపోరు, సొంతోళ్లే దెబ్బ కొట్టడం లాంటి వ్యవహారాలతోనే తప్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 4230 గ్రామ పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరగ్గా అందులో 2567 అంటే 61%తో పూర్తి స్థాయిలో పట్టు నిలుపుకుంది కాంగ్రెస్. రేవంత్ సర్కారుకి ఇది మరింత బలం చేకూర్చినట్లయింది. మిగిలిన 2 విడతల ఎన్నికల్లో కూడా ఇంతకు మించిన ఫలితాలు రాబట్టాలన్నది అధికార పార్టీ టార్గెట్. అయితే తొలి విడతలో సీట్లు చేజారిన చోట్లలో కూడా ప్రజా వ్యతిరేకతతో కాదని, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల తప్పిదాల వల్లే నష్టపోయామన్నది కాంగ్రెస్ వర్గాల అభిప్రాయం. దీనిపై పార్టీ పెద్దలు కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. డోర్నకల్, మహబూబాబాద్, జడ్చర్ల, పాలమూరు లాంటి కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఆయా సెగ్మెంట్స్ లో పార్టీ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్లే నష్టం జరిగిందన్నది పీసీసీ అభిప్రాయంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచే 2-3 అభ్యర్థులు పోటీ చేయడం వల్లే ఎక్కువ నష్టం జరిగిందనే ఫీలింగ్ ఉంది. సర్పంచులుగా పోటీ చేసిన వారిని పట్టించుకుంటే తమ జేబుకు ఎక్కడ చిల్లు పడుతుందో అన్న కారణంతోనే ఎక్కువ మంది శాసనసభ్యులు అటువైపు దృష్టి పెట్టలేదని సమాచారం. కొందరు ఎమ్మెల్యేలకైతే అసలు ఎవరెవరు బరిలో ఉన్నారో కూడా తెలియదట పాపం. పార్టీ నాయకత్వం కూడా ఇలాంటి వ్యవహారాల మీద దృష్టి పెట్టాల్సున్నా లైట్ తీసుకోవడం వల్లే ఆ కొన్ని సీట్లు చేజారుతున్నాయన్నది ఇంటర్నల్ టాక్. సర్పంచ్ ఎన్నికలు సింబల్ మీద జరగడం లేదు కాబట్టి ఎవరు గెలిచినా మన లెక్కలో వేసుకుందామన్న ధోరణి కూడా ఇందుకో కారణమై ఉండొచ్చన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పట్టించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో ఫలితాలు కూడా తేడా కొట్టే ప్రమాదం లేకపోలేదని, అది ఎమ్మెల్యేలకే నష్టమన్న సంగతి కొందరు మర్చిపోయినట్లున్నారన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో సహకరించలేదు సరే, రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ సింబల్ మీదే జరుగుతాయి. అప్పుడేం చేస్తారు? ఫలితాలు తేడా వస్తే సీఎం రేవంత్ ఊరుకుంటారా? స్థానిక ఎన్నికల్లో బలం లేకపోతే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే బలహీనపడ్డట్టే కదా అని మాట్లాడేసుకుంటున్నారు గాంధీభవన్లో. గ్రామాల్లో ఎవరు గెలిస్తే ఏముందన్న ఫీలింగ్లో ఉన్న ఎమ్మెల్యేలకు ఇంకా తత్వం బోధపడినట్టే లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వం కూడా జిల్లాల వారీగా అభ్యర్థులు, మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారన్న విషయం మీద దృష్టి పెట్టాల్సిందే. కానీ కొత్తగా వచ్చిన జిల్లా అధ్యక్షులు కొత్తగా వచ్చిన వాళ్లు కావడంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ప్రతిపక్షానికి కాస్త ఛాన్స్ దొరికిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు, సర్పంచులను పట్టించుకోకపోతే రేపు వాళ్లను వీళ్ళెలా పట్టించుకుంటారన్నది బేసిక్ క్వశ్చన్. ఈ లాజిక్ మిస్ అవ్వడం వల్లే ఆ కాస్త నష్టం కూడా జరిగిందంటున్నారు. అదే సమయంలో ఇంకొన్ని కొత్త డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆర్థికంగా సర్పంచ్ అభ్యర్థుల్ని ఆదుకోలేదు సరే, రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా ఆదుకుంటారా? అలా జరగకుంటే మాత్రం మొత్తానికే తేడా చేసిన వాళ్ళవుతారా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వారితో పాటు సీనియర్స్ ఉన్న చోట్లలో కూడా ఇలాంటి లోపాలు జరిగాయట. అదే ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇచ్చినట్లయిందని అంటున్నారు. అలాంటి ఎమ్మెల్యేల విషయంలో అధిష్టానం ఏం చేస్తుందని కూడా మాట్లాడేసుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. 61% పంచాయతీల్ని గెలుచుకోవడం చిన్న విషయమేం కాదు, కానీ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోలేక ఇంకా రావాల్సిన వాటిని ప్రత్యర్థులకు వదిలేశామన్న బాధ మాత్రం పార్టీ కేడర్ను వెంటాడుతోందట.